అందరికీ నమస్కారం. మన మన్యం మీడియా వార్తలకు స్వాగతం. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం పలు గ్రామాల్లో ఉన్న సహజ వనరులు అయిన గ్రావెల్ మరియు ఇసుకను అక్రమ మైనింగ్ ద్వారా కొల్లగొట్టడాన్ని స్థానిక ప్రజలు పలుమార్లు జనసేన నాయకుల దృష్టికి తీసుకువచ్చారని, ఈ సమస్యపై ఈ రోజు ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారని చోడవరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పివి ఎస్ఎన్ రాజు అన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు మైనింగ్ జరుగుతున్న విషయం తెలుసుకొని జనసేన పార్టీ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పరిశీలన చేశామన్నారు. ఈ పరిశీలనలో చాలా స్పష్టంగా ఇసుక, గ్రావెల్ తవ్వకాలు కార్యక్రమాలు జరుగుతున్నాయన్న విషయాన్ని గుర్తించడం జరిగింది అని ఆయన అన్నారు. వెంకన్నపాలెం గ్రామంలో నిలిపివేయబడిన క్వారీతో పాటు అక్కడే వేరే ప్రాంతంలో రాత్రి సమయంలో అక్రమంగా గ్రావెల్ను తవ్వి తరలిస్తున్నారని, నరసాపురం గ్రామంలో చేస్తున్న గ్రావెల్ అక్రమ మైనింగ్ వల్ల కేజీబీ స్కూల్ వెనుక గుహాల లాంటి గోతులు ఏర్పడి అక్కడ పరిస్థితి చాలా భయానకంగా ఉందన్నారు. అధికారులకి ఎవరు చెప్పారు రూల్స్ ఎగ్నెస్ట్ గా వెళ్ళమని? చోడవరంలో అన్ని డిపార్ట్మెంట్లు అడుగుతున్నాను. మీ ట్రాన్స్ఫర్స్ లో జనసేన పార్టీ సంబంధం లేదు. మీరు నియమ నిబంధనల ప్రకారం ట్రాన్స్ఫర్ చేయించుకోరండి, ఉండండి, మిమ్మల్ని గౌరవిస్తాం. మీరు మా కుటుంబ సభ్యులు, మీరు మమ్మల్ని అన్నదమ్ములుగా చూసుకుంటాం, అక్కజలుగా చూసుకుంటాం. కానీ ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రజల కోసం పనిచేయాలి. ఏ స్థాయిలోనూ ఏ డిపార్ట్మెంట్ నేను ఎవరో చెప్పారు చేశానంటే మాత్రం సహించే పరిస్థితి చూడడం జనసేన పార్టీకి. మీరు ఖచ్చితంగా నిబంధనల ప్రకారం చేయాల్సిందే. ఈ విషయంలో ఎవరు వెళ్ళిపోవచ్చు. మిమ్మల్ని ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెడుతున్నా మాకు చెప్పండి, మీకు భరోసాగా మేము 100%. ఈవేళ లక్వరం సంబంధించిన శాతంలో మాట్లాడుతున్నప్పుడు చాలా బాధ అనిపించి స్థానిక ఎంఆర్ఓ గారికి వీడియో కాల్ చేయడం జరిగింది. వారు తిరుపతిలో ఉన్నారు, కానీ వీడియో కాల్ వచ్చారు. వారు చూపించారు ఈ స్థాయి ఎత్తులో డిగ్ చేసి తవ్వి 20-30 అడుగుల లోతుని తవ్వి చేస్తే విధ్వంసం ఇది. కాబట్టి అంటే వారు బయటలో ఉన్నారు, రాగానే ఆయన మళ్ళా అందుబాటులోకి వస్తున్నారు. వారిని కూడా సరిదిద్దే బాధ్యతని వారు పూర్తి చేసి సరిదిద్దే విధంగా వారిని పూర్తి స్థాయిలో పనిచేయమని చెప్తారు. చేద్దాం, మీరు దందా చేస్తే సహించం. ఒకవేళ మీరు అన్నట్టుగా కూటమి నాయకులు ఎవరన్నా కూడా వారి పట్ల కూడా తగు చర్యలు తీసుకోమని చెప్తాం. కానీ కూటమి ఉంది కాబట్టి ఆగండి, వైసీపీ ఉంది కాబట్టి ఆపండి అని చెప్పాం. వైసీపీ నాయకుడన్నా రూల్ ప్రకారం వెళ్ళాల్సిందే, కూటమి నాయకుడు నాతో సహా ఎవరన్నా చట్టబద్ధంగా ఉండాల్సిందే, రూల్ ప్రకారం ఉండాల్సిందే, ప్రజల కోసం ఉండాల్సిందే. రాజకీయ నాయకులు అని చెప్పారు కాబట్టి మీరు చెప్తున్నారు. రాజకీయ నాయకులు ఎవరన్నా ఏ స్థాయి నాయకుడన్నా గ్రామ, మండల, నియోజక, జిల్లా స్థాయిలో ఖచ్చితంగా కూటమి విధి విధానాలకి తో పాటు ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుకూలంగా ఉండాల్సిందే. అలా ఎక్కడన్నా మీరు గమనించిన విషయాలు ఏమైనా ఉంటే చేరవేయండి. వాస్తవ పరిస్థితిని నిర్ధారించుకున్న తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకోమని, తప్పుంటే చర్యలు తీసుకోమనే మేము చెప్తాం తప్ప అధికారులకి కూటమి ఉందని ఆగిపోండి, కూటమి లేదు వెళ్ళిపోండి మాత్రం చెప్పండి. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.